ఈరోజు ఐదో వార్షికోత్సవం లోక్సత్తా 5వ వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలులోని మన కార్యకర్తల్ని అలాగే సాంబిరెడ్డి అనే ఒక మహోన్నత వ్యక్తి కూకట్పల్లిలోని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీం తోటి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్న ఆయన్ని కలుస్తున్నాం మనం. సాంబిరెడ్డి గారితో మాట్లాడదాం ఒకసారి. సాంబిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మిమ్మల్ని ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా మీ కూకట్పల్లిలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. 25 సంవత్సరాల నుంచి కూడా సొల్యూషన్ రాని డ్రైనేజ్ సమస్యలకి, అలాగే ఒక పెద్ద టీం అంతా కలిసి చేస్తున్నారు. అది మీరందరూ కలిపి చేస్తున్నారు. కానీ ఇది అవసరమైనంత వరకు మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా కొద్ది మందికి తెలుస్తుంది ఈ అభివృద్ధి కార్యక్రమం. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమం నలుగురు దగ్గరికి వెళ్ళాలంటే కనుక మీరు ఇంకా అగ్రెసివ్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. దీని గురించి మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ గురించి ఒక్కసారి అందరికీ చెప్తే కనుక. మీరు చెప్పిన దాంట్లో ఫస్ట్ ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడైనా తక్కువ మంది తెలుస్తుంది. ఎక్కువ మంది వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే కూకట్పల్లి తీసుకుంటే కూకట్పల్లి 192 కాలనీస్ ఉన్నాయి. 192 కాలనీస్లో 130 దాంట్లో 65 స్లమ్స్ ఉన్నాయి. 65 స్లమ్స్ ఉన్న పీపుల్ చాలా పూర్ ఉంటారు, వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ ఉంటారు. కాబట్టి మనం చేసే కార్యక్రమాలు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు లేకపోవడం ఇట్లా జరుగుతున్నాయి. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది నేను అనుకుంటున్నాను. మేము చేసే కార్యక్రమాల్లో మెయిన్గా అంటే మీరు అనేది ప్రచారానికి సంబంధించి అంటున్నారు కాబట్టి దాంట్లో మేము ఇప్పుడు జేపీ గారు ఎన్నికైన తర్వాత సుమారు 786 కోట్లు శాంక్షన్. దాంట్లో సుమారు 250 కోట్లు ఖర్చు పెట్టాం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కోసం. మిగతా పనులన్నీ జరుగుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక ట్రాఫిక్ కూకట్పల్లిలో చాలా సమస్య ఉంది. దానికోసం జేపీ గారు ఎన్నికైన తర్వాత 253 కోట్లు శాంక్షన్ చేశారు. దాంట్లో ఇప్పుడు 4 లింక్ రోడ్స్ కూకట్పల్లికి సంబంధించి కంప్లీట్ అవుతున్నాయి. అదేవిధంగా 3 ఫ్లైఓవర్స్, అదేవిధంగా ఆల్రెడీ ఒక 2 చిన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది కంప్లీట్ అయితే టోటల్గా మనకి ట్రాఫిక్ సంబంధించి ఇక కూకట్పల్లిలో సమస్య ఉంటుంది. రెండోది మనకి ఎలక్ట్రిసిటీ సమస్య. దానికి సంబంధించి జేపీ గారు వచ్చిన తర్వాత ఒక ఈహెచ్ఎస్ సబ్స్టేషన్ తీసుకొచ్చారు. అది 270 crores. ఇవి కాకుండా 4 సబ్స్టేషన్స్ వచ్చాయి 33 kV. ఇవి కాకుండా ప్రతి డివిజన్లో మంత్లీ ఒక ట్రాన్స్ఫార్మర్ 11 kV పెడతారు. అంటే ఇప్పటికి మనం వచ్చిన తర్వాత సుమారు 160 11 kV ట్రాన్స్ఫార్మర్స్ పెట్టారు. వీటన్నిటికి వచ్చుకుంటే ఓన్లీ ఒక ఎలక్ట్రిసిటీకే మనం 353 కోట్లు ఖర్చు పెట్టాం. అదేవిధంగా స్కూల్స్ సంబంధించి ఎక్కడా చేయని విధంగా రాష్ట్రంలో మనం సర్వే చేసి 556 కోట్లతో ప్రాజెక్ట్ తయారు చేసి ఇప్పటికి మనం సుమారు ఒక 7 కోట్లు మనం డిఫరెంట్ ప్రాజెక్ట్ స్కూల్స్ కోసం ఉపయోగించాం. మధ్యలో ఆఫ్ చేస్తున్నాను, మరలా భావించద్దు. ఇక్కడ అభివృద్ధి అంతా కూడా మీరు లోక్సత్తా వారు కూకట్పల్లికి మాత్రం పరిమితం చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ అంతా కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారా? అంటే మేము అంటే ప్రజల్లోకి చేరాలంటే ఇప్పటివరకు మనం చేసే యాక్టివిటీస్ కొంతమంది వస్తారు కార్యకర్తలు. అట్లా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రావాలంటే ఏం చేయాలని ఒక 3 కార్యక్రమాలు చేపట్టాం జేపీ గారి గైడెన్స్లో. ఒకటి ఈ జాబ్ మేళాస్ నిర్వహించడం, వాళ్ళు వచ్చే వాళ్ళని మన సైడ్ మలుచుకోవటం, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వటం, తర్వాత మహిళలకు శిక్షణలు ఇవ్వటం. అంటే యూత్ టార్గెట్ ఫ్రెష్ శిక్షణలు జాబ్ మేళా చేసాం. మహిళల టార్గెట్ ఎట్లా చేస్తున్నామంటే మన గవర్నమెంట్ ద్వారా చాలా పథకాలు ఉన్నాయి. ఆ పథకాల ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మార్కెట్ పొందే విధంగా చేశాం. అంటే మహిళలు టార్గెట్ చేశాం. నాకు తెలిసి ఏపీ మొత్తంలో ఫస్ట్ లోక్సభ స్టార్ట్ చేసింది సీనియర్ సిటిజన్ ట్రైనింగ్ ఇచ్చింది. అది కూడా ఎందుకు ఇచ్చామంటే ఫస్ట్ సీనియర్ సిటిజన్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు రాండి కొద్దిగా మాకు హెల్ప్ చేయండి అంటే ఎవరు రాలేదు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన ఆఫీస్కి రోజు 2-3 వస్తారు. వాళ్ళు ఫ్రీగా వచ్చి కూర్చొని పోతాం. మన కార్యక్రమాలు ఉన్నప్పుడు కాకుండా ఫ్రీగా వచ్చి ఎవరు దిగిపోతారు. ఇట్లా మనకి ఒక 130 మంది ట్రైనింగ్ ఇచ్చాం. దాంట్లో ఎట్ ఎనీ టైం మనం పిలిస్తే 30 మంది వస్తారు. మా కూకట్పల్లి మా టీం అంతా చేస్తారు, మీ ఫ్యాన్స్ అని పిలుస్తారు. అంతా అవినాభావ సంబంధం ఏర్పడింది. ఇది కాకుండా స్కూల్ పిల్లల్ని మేము టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో గ్రీన్ కూకట్పల్లి అని ఒక మూమెంట్ స్టార్ట్ చేసి మేము ఏం చేస్తామంటే జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర మొక్కలు తీసుకుంటాం. ఈ స్కూల్కి వెళ్ళి ఒక పాంప్లెట్ లాగా చిన్నది సెల్ఫ్ డిక్లరేషన్ సొంత పూచికత్తెన ఫామ్ తీసుకొని ఆ ఫామ్ని మనం వాళ్ళ పిల్లల దగ్గరికి ఇచ్చి మనం మొక్కలు పెంచుకునే ఏర్పాటు చేసాం. ఇట్లా చాలా బాగుంది. అట్లా అంటే పిల్లల్ని కూడా టార్గెట్ చేసాం. మరి యూత్ కావాలి కదా, యూత్ సంబంధించి మేము ఏం చేసామంటే యాంటీ కరప్షన్ సంబంధించి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. సుమారు 9,000 మందిని కలిసాం. మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏదో విధంగా రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసాం. ఈ కార్యక్రమాలను మీరు వేరే కాన్స్టిట్యున్సీలో కూడా చేయొచ్చు. జాబ్ మేళా ఉంది మీ దగ్గర పెడతా అంటే మేము పంపిస్తాం. ట్రైనింగ్స్ ఉన్నాయి. 30 మంది ఉంటే చెప్పండి, ఎక్కడైనా సరే ఏపీలో మేము ట్రైనింగ్స్ ఫ్రీగా ఇప్పిస్తాం.
ఈ గ్రీన్ కుకట్పల్లి మేము మూమెంట్ స్టార్ట్ చేసాం, మీరు గ్రీన్ కాకినాడ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంకొకరు ఇంకోటి స్టార్ట్ చేయొచ్చు. సింపుల్. అర్బన్ ఫారెస్ట్ వాళ్ళు ఫ్రీగా మొక్కలు ఇస్తారు, స్కూల్ వాళ్ళ పిల్లలు మొక్కలు ఫ్రీగా నాటుతారు. మనం ఏది మధ్య సంధానకర్తలుగా ఉంటే సరిపోతుంది. సీనియర్ సిటిజన్స్ ఉన్నాయి, ఏదైనా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ బయట నాటితే మనకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. ఈ కార్యక్రమాలు మేము చేసిన వాటిలో సింగిల్ పైసలు ఒక్కసారి ఖర్చు పెట్టాల. ఉచిత న్యాయ సలహాన్ని పెట్టాం, ఒక లాయర్ని అడిగాం, ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన చేస్తున్నాడు. తర్వాత స్వయం ఉపాధి పథకాల మీద శిక్షణని పెట్టాం, ఒక సీనియర్ బ్యాంక్ మేనేజర్ రిక్వెస్ట్ చేసాం, ఆయన సాటర్డే వస్తాడు. అదేవిధంగా 2 NGOs ఇన్వాల్వ్ చేసాం. ఒకటి స్కూల్స్లో జన్యాన్ ఫౌండేషన్ ద్వారా కిడ్స్ ద్వారా 6th 7th వరకు ట్రైనింగ్ ఇస్తాం. మన రూపాయి ఖర్చు లేదు, వాళ్ళే వస్తారు, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటారు, వెళ్ళిపోతారు. కార్తీక్ లోక్సభ జన్య ఆర్గనైజేషన్ ద్వారా అక్షర క్రాంతి ఒక NGO ద్వారా 10th క్లాస్ పిల్లలకి ఈవినింగ్ టైంలో ట్యూషన్ చెప్పించి 13% మనం పెంచాం. అదేవిధంగా కృతి అనే ఒక NGO ద్వారా జనరిక్ డ్రగ్స్, మీ కాకినాడ వాళ్ళకి ఇంకా బాధ లేదు, వైజాగ్లో పెట్టారు జనరిక్ డ్రగ్స్. అది మా కుక్కట్పల్లిలో ఈ స్లమ్ ద్వారా పెట్టారు. అంటే మీ రీచ్ అవ్వట్లేదంటే చాలామంది తెలుసు మనకి, ఎందుకంటే నెగిటివ్ ప్రాపగండా ఎక్కువ ఉంటుంది. TRS వాళ్ళ కార్యకర్తలు ఎక్కువ ఉంటారు, కాంగ్రెస్ మిగతా సాంప్రదాయ పార్టీ కార్యకర్తలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల మనం అంత రీచ్ కాలేకపోతున్నాం. దానికి సంబంధించి లేటెస్ట్గా మేము ఏం చేసామంటే, మనం అభివృద్ధి కార్యక్రమాల కంటే మన పార్టీ కార్యకర్తలను ఎట్లా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. వాళ్ళకి మేము శిక్షణలు ఇస్తున్నాం. మళ్ళీ మన కార్యకర్తలకి ఇప్పుడు లాస్ట్ 1-2 months నుంచి శిక్షణలు ఇచ్చి వాళ్ళని ఈ విధంగా ప్రజలకు ఏ విధంగా చేస్తున్నాం. ఇట్ విల్ టేక్ 1 year. ఈ 1 yearలో నాకు తెలిసి టోటల్గా అంత అభివృద్ధి చెందుతుందని అనుకుంటారని నా ఉద్దేశం. అంటే లోక్సత్తా అధికారంలోకి వస్తే ఇప్పుడు సాంప్రదాయ రాజకీయ పార్టీల పరిపాలన ఎలా ఉందో అంతకంటే అద్భుతంగా ఉంటుంది అని ప్రజలు భావించవచ్చా? 100%. ఎందుకంటే మనం సింపుల్గా చెప్పిందంటే, జేపీ గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 250 కోట్లు ఖర్చు పెట్టారు. సింగిల్ రూపీ ఎమ్మెల్యే తీసుకోరు. అంటే 2% ఆఫ్ ది అమౌంట్ కరప్షన్ అయిపోయింది కుకట్పల్లిలో. అదే వేరే ఎమ్మెల్యే ఉంటే ఏం చేస్తాడు, 2% తీసుకుంటాడు, కిందవాడు ఇంకా ఎంకరేజ్ చేస్తాడు కదా. సో కరప్షన్ పెరిగే అవకాశం సింపుల్గా ఉంటుంది. సో జేపీ గారు ఎన్నికవడం వల్ల ఆ కరప్షన్ 2% చూడండి మీరంతా, సుమారు 50 కోట్లు కరప్షన్ అయిపోయింది డైరెక్ట్గా. అట్లా మన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారనుకోండి, రాష్ట్రం మొత్తం మీద అయిపోతుంది. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కార్పొరేటర్స్ మనలో అనుకోండి, గ్రౌండ్ లెవెల్లో అయిపోతుంది. మనకి చట్టాలు లేకుండా సింపుల్గా చెప్పుకోవాలంటే కరప్షన్ అయిపోతుంది. నేను లోక్పాల్ చట్టం ఎన్ని వస్తున్నాయన్నారు కానీ దానివల్ల అదుపాలు కూడా ఏం జరగవు. ఎందుకంటే మనకు RTI యాక్ట్ ఉంది. RTI యాక్ట్ ఎంతమంది తెలుసండి? అదేవిధంగా రేపు లోక్పాల్ చట్టాలు వచ్చినా కూడా ప్రజల్లో అవేర్నెస్ లేకుండా, మంచి పరిపాలన, మంచి చట్టాలను అమలు చేసే నాయకులు లేకుండా మీరు 2 చట్టాలు ఇచ్చినా వేస్ట్. ఇప్పుడు లోక్సత్తా పార్టీ గురించి మీరు చెప్తున్నారు, అలాగే లోక్సత్తా కార్యకర్తల గురించి చెప్తున్నారు. కానీ ఎక్కడ చూసినా సరే లోక్సత్తా మంచి పార్టీ అంటున్నారు, అందరూ ఇంత మంచి పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. కానీ ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఎందుకు ఓటు వేయలేకపోతున్నారు? వాళ్ళని మీరు ఎలా అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఓటు వేయడం కోసం? అంటే ఓటు వేయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది కార్యకర్తలు కావాలండి. ప్రతి డివిజన్లో ప్రతి కాలనీకి ఒక నాయకత్వం అనుకుంటే, ప్రజలు ఎందుకు మనకు ఓటు వేయట్లేదంటే, నాకు రేషన్ కార్డు కావాలంటే నేను ఆ బస్సు లీడర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ అవకాశం లేకుండా మీరు చేయండి. మీ కాలనీలో మీరు నిలబడి రేషన్ కార్డు పద్ధతి ప్రకారం రావాలి, వచ్చే ఏర్పాటు మీరు చేయండి. దానికోసం మీరు ఏది ఒక సిస్టమేటిక్ పద్ధతి ఏర్పాటు చేయండి. లేకపోతే వాటర్ రావాలంటే ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళకుండా చేయండి. నాకు రేషన్ రావాలంటే వాడు ఎవడు రికమెండ్ చేయకుండా చేయండి. లేదా కరెంట్ బిల్లు కావాలంటే నాకు కరప్షన్ లేకుండా చేయండి. ఇవన్నీ లేకుండా మనం చేయాలంటే లోకల్గా నాయకత్వం ఉంటే మనకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి తద్వారా వాళ్ళని మనం మోటివేట్ చేసి కరెక్ట్ ఏర్పాటు చేసుకుని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాం. మా ఓనర్ ఉన్నాడండి, ఆయన లోక్సభ అభిమాని, కానీ కరప్షన్ జరగకుండా మనం ఏం చేయలేము అంటాడు. నేను ఆయన చేంజ్ చూపించాను ప్రాక్టికల్గా. ఆయన కరెంట్ కనెక్షన్ కోసం అప్లై చేసుకుంటే 1000 రూపాయలు లంచం అడిగారు ఆయన. నేను చెప్పాను 1 రూపాయి కూడా ఇద్దని చెప్పి. ఆయన 1 రూపాయి కూడా ఇవ్వలేదు. వాడు ఏం చేశాడు, 2 రోజులు లేట్ చేశాడు. 3 రోజులు ఆయన ఫోన్ చేసి చేయలేదు. ఆయన పోయి, సార్ నాకంటే ముందు ఎంతమంది అప్లై చేశారు, వెనకంతమంది అప్లై చేశారని అడిగాడు. ఎందుకులేండి ఈ గొడవలన్నీ, మేము కనెక్షన్ ఇచ్చాం. అదేవిధంగా 3 phase కనెక్షన్ కోసం అప్లై చేశాడు. అప్లై చేస్తే 30,000 లంచం అడిగాడు. నేను సింపుల్గా ఫోన్ చేసి ఏ పద్ధతి ప్రకారం ఇవ్వాలని చెప్పాను.